ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి చక్కటి ఆధిక్యత మనకి ఇచ్చారు. అందుని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు సమస్తమును కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా అభిప్రాయంతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బలిభక్తులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదానంలో బలిభక్తులకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతా ఉన్నాను. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మోసిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అత్యున్నత సింహాసనంపై ఆశీనుడైన దేవునికి వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము మీరు మహిమ పొందుతున్నారు. వందనాలు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే చక్కటి ధన్యత మాకు ఇస్తున్నారు. స్తోత్రాలు. ఈ దినం కూడా అటు కృపా వాత్సల్యం దయచేసి నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులురా, చదవనటువంటి మాట మనందరికీ బాగా పరిచయం. అదేంటండి, మేమేమన్నా రోజు చదువుతున్నామా అనుకుంటున్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటేనే విశ్వాస వీరుల పట్టిక. వారి విశ్వాసములో ఏం చేశారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం. విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించారట. హల్లెలూయా. ఈ 11వ అధ్యాయము విశ్వాస అధ్యాయంగా పిలువబడతా ఉంది. ఈ అధ్యాయంలో విశ్వాసం అనేటువంటి పదము ఇంచుమించుగా 24 సార్లు కనబడుతుంది. దేవుని సంతోషపరుచుట అనే పదము కనీసం 5 సార్లైనా కనిపిస్తుంది. దేవుని సంతోషపరిచే విశ్వాసము విజయవంతమైనటువంటి విశ్వాసం. కారణం ఏంటి తెలుసా? ఆయన జయశాలిగా మన ముందు వెళ్ళుచున్నట్లు ఈ విధమైనటువంటి విశ్వాసం అనేది మనల్ని ఒప్పింపచేస్తూ ఉంటుంది. ఈ విశ్వాసము అన్ని పరిస్థితులలో క్షేమాన్ని కలుగజేస్తుంది. అంతేకాకుండా విజయం కొరకు ఆయనను నమ్మే విధంగా నడిపిస్తుంది. ఇలాంటి విశ్వాసము ఆశాపూరితమైనది. ఈ విధమైన విశ్వాసం నుండి జ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మన చుట్టూ ఉన్నటువంటి అపాయకర పరిస్థితుల నుండి మనల్ని ఏ విధంగా కాపాడాలో, సంరక్షించాలో దేవునికి సమస్తం కూడా తెలుసు. తెలియదంటారా? తెలియదు అనడానికి సమస్య లేదు, ప్రసక్తి లేదు. దేవుడు తన భక్తులను శోధన నుండి తప్పించడానికి సమర్థుడు అని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. యేసు ప్రభువు వారి యొక్క రక్తములకు గుర్తుగా ఉన్నటువంటి ఎర్రని దారము, ఎర్రని తొగరు గల దారము రాహాబు యొక్క కుటుంబాన్ని రక్షించింది. ఎందుకో తెలుసా? క్రీస్తు రక్తానికి శత్రువు వణికిపోతూ ఉంటాడు. ఎందుకంటే అది పరిశుద్ధమైన రక్తం. ఈ రక్తంలో ఎలాంటి కల్మషము లేదు, ఎలాంటి కళంకము లేదు. ఈ రక్తము మనపై ఉన్నప్పుడు, మన మీద ప్రవహిస్తూ ఉంటున్నప్పుడు, మనల్ని శుద్ధి చేస్తున్నప్పుడు మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమండి, శక్తి ఉన్నది గొప్ప గొర్రెపిల్ల ప్రశస్తమైన రక్తంలో. అద్భుతాలు చేయగల శక్తి ఉంది ఆ రక్తంలో. నమ్మకం ఉన్న వారి చేత అది ఏదో ఒకదాన్ని చేపిస్తుంది. నిజ విశ్వాసం ఎప్పుడు కూడా నిర్జీవంగా ఉండదండి. అది చాలా బహుశక్తివంతమైనటువంటి విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. పిల్లరా, సంఘానికి వ్యతిరేకంగా నరక పాతాళ ద్వారా నిలవలేమని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యెహోవా సైన్యం యొక్క శక్తివంతమైన కేకలకు శత్రువు కోట గొల కూడిపోయింది. మహాశక్తివంతం ఎత్తైనటువంటి గోడలు కూలిపోయాయి. పరిశుద్ధుల యొక్క దండయాత్రలో నరకము ఏమాత్రం కూడా నిలబడదు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను,
పాతాళలోక ద్వారాల దాని నిలువనేరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సాహంతో చెప్పాడు. ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని కొన్ని మాటల్లో క్లుప్తంగా చెప్పండి అని చెప్పి ఓ సండే స్కూల్ టీచరు తన విద్యార్థిని అడిగారట. దానికి ఆ విద్యార్థి చాలా సులభమైన, చాలా ఆశ్చర్యకరమైనటువంటి జవాబు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ జవాబు అంటే, యేసు జయించాను. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనలో ఉన్నటువంటి విశ్వాసము నిజమైనటువంటి ఆ మార్గం నడవగలిగితే అపవాది తంత్రాలు ఏమి కూడా పనిచేయవు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రాజ్యములన్నీ లోపరచబడతాయి. మన చదివిన వాక్యం అయితే విశ్వాసంతో రాజ్యాలను జయించారు. తర్వాత మాట ఏముంది, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానం పొందుకున్న సింహాలను వాళ్ళను ముగిశారు. క్రీస్తు రాజ్యం ముందు ఇకలోక రాజ్యాలేవి కూడా సాగిలు పడతాయి, గడగడ వణికిపోతాయి. ఒక మహిమాన్వితమైన ప్రవచనం ఉంది దానియేలు గ్రంథంలో. ఈ రోజుల్లో ప్రియులారా సూపర్ శక్తుల గురించి చెప్పుకున్నట్లు కానీ రానున్నది అత్యున్నతమైన మరియు మానవాతీతమైన శక్తి. మనమంతా ఆ మహిమలో పాలుభాగస్తులం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకము మానవుని యొక్క గ్రహింపునకు బుద్ధికి విరుద్ధమైనది కాదని గమనించాలి. ఉదయకాల సమయంలో గట్టిగా స్తోత్రం చెప్పండి. మానవుని నమ్మకము యొక్క గ్రహింపు శక్తికే, బుద్ధికి విరుద్ధ కాదని గమనించాలి. అసలు నమ్మకము గ్రహింపును కలిగిస్తుంది. అది ఆ వెలుగును లోపలికి రానిచ్చేటువంటి కన్ను అంటే. విశ్వమంతా కూడా ఎలా ఉనికిలోకి వచ్చిందో, సర్వ సృష్టి ఏ విధంగా సృష్టించబడిందో వెల్లడి చేసేటువంటి విశ్వాసం. అవిశ్వాసుల వల్లే విశ్వాసులు సృష్టి ఆరంభం గురించి ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలాగంట, అది అలాగంట, అసలు ఆ ఊహలు ఏవి పనికిరావు. కాబట్టి నిజమైన విశ్వాసం క్రియలు జరిగిస్తుంది. నిజమైన విశ్వాసం నిన్ను బలవంతునిగా చేస్తుంది, దీవెనలు ఇస్తుంది, ఓర్పునిస్తుంది. ఈ మూడు చేయని విశ్వాసము బైబిల్ సంబంధమైన నిజమైన విశ్వాసం కాదు. మనలో ఉన్నటువంటి దేవుడు లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సంఘము విజయ బేరిని మోగిస్తూ ముందుకు సాగిపోతూ ఉంది నేటి దినాల్లో. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కనుక బిడ్డలారా, మన విశ్వాసము నిజమైనటువంటి అపారకర పరిస్థితులను విడిపిస్తుంది. మనలో సంఘంలో ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ తొలగిస్తుంది, రాజ్యములన్నింటినీ లోపరుస్తుంది, సింహములను క్రూర మృగాల సహితం నోళ్లు మోపిస్తుంది మన విశ్వాసం. వెదకాల సమయంలో పిల్లరా, అలాంటి విశ్వాసం నీలో నాలుగు ఉంటే, అలాంటి శక్తివంతమైన విశ్వాసం కలిగి ఉంటే విజయము నీదే. కాబట్టి వాక్యానుసారమైనటువంటి విశ్వాసం ఎప్పుడైతే మనలో పొందుకుంటామో, ఎప్పుడైతే ఆ విశ్వాసం మనలో ప్రవహిస్తుందో, దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడైనాను, భయపడకమని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మనలో ఉంచిన విశ్వాసం ద్వారా అనేక విజయాలను ఆపాదించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆ విజయం సాధించి విజయ గర్వముతో ప్రభు దగ్గర నిలబడడానికి ఇష్టపడతాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. మహాగణుడా, మీకు స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన మాటలు విన్నాం. నిజమే, మా విశ్వాసము నాయన శక్తివంతమైనది, మా విశ్వాసం బలమైనది, మా విశ్వాసము నాయన లోపము లేనటువంటిదని వాక్యం సెలవిస్తుంది. అలాంటి విశ్వాసములో ఉన్నామా లేదా పరీక్షించుకోవాల్సిందిగా ఈనాడు ఈ వాక్యం ద్వారా గద్దించిన స్తోత్రాలు. వెతుబడి మాట వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలింప చేయమని, ఈ కార్యక్రమాన్ని మరింతగా బలపరిచి దీవించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.